హాయ్ హలో నమస్తే అందరికీ నేను గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై డియర్ రాక్షసి ఎపిసోడ్ 45. వాడు మామూలోడు కాదురా, వాడు చాలా వేషాలు వేశాడులే, అవి కూడా నాకు తర్వాత తెలిసాయి అని అన్నాడు ఆర్యన్ వైభవ్ గురించి హృదయ్కి చెప్తూ. ఎందరు ఎన్ని వేషాలు వేసినా నీ అంత కాదులేరా, ఎవరు నీ అంతా ఎవ్వరూ చేయలేరులే అని హృదయ్ మెల్లిగా అనగానే అతడి వీపుపై ఒక్కటి చరిచాడు ఆర్యన్. నిజం చెప్తే అలాగే మండుద్దిలేరా ఎవ్వడికైనా అని. ఇక మూసుకొని పడుకో, నాకు నిద్ర వస్తుంది, పాపలేస్తుందేమో అని ఇప్పటి వరకు కాపలా ఉన్నాను, ఇకనైనా పడుకో అని హృదయ్ చక్కగా ముసుగు పెట్టుకొని పడుకోవడంతో ఆ రోజు ఆర్యన్కి నిద్ర కరువవుతుంది. అవంతిక అన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి అతడికి. అయినా అవన్నీ చేజేతులారా నేనే చేసుకున్నవి కదా, ఆ మాటలకు నేను అర్హుడినే కదా అని తెల్లవార్లు అలాగే కూర్చుని ఉంటాడు. ఉదయాన్నే మిథిలా లేచి వాళ్ళ అమ్మ వాష్రూమ్లో ఉండడంతో ఫాస్ట్గా ఆర్యన్ వాళ్ళ రూమ్లోకి వచ్చి హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్ అని అంటుంది బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చున్న ఆర్యన్ని చూసి. మిథిల అంకుల్ అన్న ప్రతిసారి గుండెలో ఒక బాధ ఆర్యన్కి. డాడీ అని పిలవాల్సింది అంకుల్ అని పిలిపించుకుంటున్నాను అని. కానీ మిథిల రావడంతోనే గుడ్ మార్నింగ్ తల్లి అని ఆర్యన్ చేతులు చాచడంతో వెంటనే వెళ్ళి ఆర్యన్ మీద ఎక్కి కూర్చుంది మిథిల. ఏంట్రా ఇంత ఉదయాన్నే వచ్చేసావు, ఏమైనా పనా నాతో అని అడిగాడు ఆర్యన్. మళ్ళీ మమ్మీ చూస్తే నన్ను ఫ్రెష్ చేయించి త్వరగా స్కూల్కి తీసుకెళ్ళిపోతుంది. మీతో మాట్లాడినట్టే ఉండడం లేదు, నిన్న ఈవినింగ్ కూడా సరిగ్గా మాట్లాడలేదు కదా, అందుకే మీతో కాసేపు మాట్లాడి వెళ్దామని వచ్చాను. అంకుల్, మీ గాయాలు తగ్గాయా? ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు? మీకు మా ఇల్లు నచ్చిందా? మీకు ఇక్కడ అంతా బాగుందా? మీ వర్క్స్ అయిపోయాయా అని కూతురు గలగలా మాట్లాడుతూ ఉంటే ఆర్యన్ సంతోషంగా వింటూ ఉంటాడు మిథిలా మాటలని. నాకు గాయాలు తగ్గాయి, అలాగే ఇల్లు కూడా చాలా నచ్చింది, అలాగే నా వర్క్ అవ్వలేదురా, ఇంకా ఎన్ని డేస్ పడుతుందో తెలియదు. అప్పట్లోపు మీ ఇంట్లో నేను నా ఫ్రెండ్ ఉండొచ్చా అని అడిగాడు ఆర్యన్. మీరు నాకు చాలా నచ్చేశారు అంకుల్, మీరు ఎన్ని రోజులు కావాలి అంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. నాకు ఏ అభ్యంతరం లేదు. మా అమ్మ ఒకవేళ ఏదైనా అన్నా కూడా ఫీల్ అవ్వకండి, తను అంతే కోపంగానే ఉంటుంది ఎప్పుడు అంటుంది మిథిల. అవునా, మీ అమ్మ ఎప్పుడు కోపంగానే ఉంటుందా నీతో కూడా? నీతో కూడా కోపంగానే ఉంటుందా? అసలు నవ్వుతూ మాట్లాడదా నీతో అని అడిగాడు ఆర్యన్. లేదంకుల్, అప్పుడప్పుడు నవ్వుతుంది, నాతో మాత్రమే బాగుంటుంది, ఆ తర్వాత స్కూల్లో అయితే ఇంకా చాలా కోపంగా ఉంటుంది. ఎందుకు మమ్మీ ఇలా ఉన్నావని అడిగితే ఏం లేదులే అని చెప్పేస్తుంది. ఇంకా నేను చిన్నపిల్లను కదా, అందుకే ఏమీ అడగను, మా మమ్మీ సంతోషంగా ఉండాలని నాకు కూడా ఉంటుంది కదా. అప్పుడప్పుడు నేను అల్లరి పనులు చేస్తే నవ్వుతుంది, ఇక బాగా కోపం వచ్చింది అనుకో నన్ను చెడామడా తిట్టేసి అప్పుడప్పుడు కొట్టేసి మళ్ళీ తను కూడా ఏడుస్తుంది. నన్ను ఏదైనా అంటే తెలుసా, మా మమ్మీ చాలా మంచిది అంకుల్ అని చెప్తుంది మిథిల తన పెద్ద పెద్ద కళ్ళతో. అవును, మీ మమ్మీ చాలా మంచిదేరా, అందుకే కదా పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడే పెద్ద రాక్షసిలా తయారైంది అదని ఆర్యన్ మనసులో అనుకున్నాడు. అప్పుడే అవంతిక ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ పైన మిథిల లేకపోవడంతో మిథిల ఎక్కడున్నావు, స్కూల్కి టైం అవుతుంది రా అని బయటికి వచ్చేసరికి తను హాల్లో కూడా కనిపించదు. ఇక ఆర్యన్ దగ్గర ఉందేమో అని ఆర్యన్ రూమ్లోకి వెళ్ళేసరికి కూతుర్ని ఎత్తుకొని కనిపించాడు ఆర్యన్. అది చూసి ఇలాంటి మూమెంట్స్ మిథిల పుట్టినప్పటి నుండి మన ముగ్గురిని ఊహించుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా చూడాల్సి వస్తుందని అనుకుంది అవంతిక తన మనసులో.
కూతుర్ని ఆర్యన్ని చూసి, మిథిల పుట్టినప్పటి నుండి మన ముగ్గురి మూమెంట్స్ ఇలా చాలా ఊహించుకునేదాన్ని ఆర్యన్ గారు. కానీ నాకల్లా ఏ ఒక్కటి నెరవేర్చకుండా చేశారు. ఇప్పుడు మాత్రం వచ్చి నా కూతురు నా పెళ్ళామని పడిపోతున్నారు. ఇప్పుడు వచ్చి ఏం లాభం? మీ మీద నాకు ఉన్న గౌరవం పోయాక అని అవంతిక కోప్పడకుండానే మిథిల రామ స్కూల్కి టైం అవుతుంది అని మెల్లిగా పిలిచింది అవంతిక. అవంతిక అంతలా నెమ్మదిగా పిలవడంతో మిథిల కూడా అలాగే అమ్మా వస్తున్నాను అని, అంకుల్ బాయ్, మనం మళ్ళీ ఈవినింగ్ మాట్లాడుకుందాం, మీరు జాగ్రత్త సరేనా అని ఆర్యన్ బుగ్గ మీద ముద్దు పెట్టి మిథిల తన చిన్న చిన్న కాళ్ళతో వాళ్ళ రూమ్లోకి పరుగు తీయడంతో అవంతిక ఆర్యన్ని సూటిగా చూస్తూ కన్న కూతురుతో అంకుల్ అని పిలిపించుకుంటున్నారు. మీరు చాలా గ్రేట్ ఆర్యన్ గారు అసలు అని ఓ మాట ఆర్యన్కి విసిరి అవంతిక వెళ్ళి కూతురికి స్నానం పోసి కూతుర్ని స్కూల్కి రెడీ చేసి 2 పిలకలు వేసి తనే ఇడ్లీ తినిపించేసి కాసిన్ని పాలు తాగించి పద ఇక వెళ్దాం అని అంది. నాకు తినిపించావు, మరి నువ్వు తినట్లేదేంటి మమ్మీ? రోజు రోజు ఇంతే, నువ్వు అసలు సరిగ్గా ఏమీ తినట్లేదు. నువ్వు స్కూల్లో క్లాసెస్ చెప్పడానికి నీకు కూడా బలం కావాలి కదా, నువ్వు కూడా తిను మమ్మీ అని డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని వాళ్ళ అమ్మతో అంటుంది మిథిల. కూతురు భార్యతో అంటున్న మాటలను ఆర్యన్ వింటూ మిథిల చెప్తుంది కదా అవంతిక, తిను అని వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు ఆర్యన్. ఎందుకు చెప్తారు బాబు, కూతురు చెప్తే నేను వినడానికే ఉన్నాను కదా, నాకేమైనా పనా, లేకపోతే మీరు చెప్పిన మాటలు వింటూ కూర్చోవాలి నేను అనుకొని కూతుర్ని ఆర్యన్ని ఒక్కసారి చూసి 2 ఇడ్లీలు పెట్టుకొని చకచకా తినేసి, తిన్నాను కదా ఇక పద అని 2 బ్యాగులు పట్టుకొని అవంతిక బయటికి వెళ్ళడంతో బాయ్ అంకుల్ అని మిథిల కూడా వెళ్ళి వాళ్ళ అమ్మ స్కూటీ వెనకాల కూర్చొని తల్లి కూతుర్లు ఇద్దరు స్కూల్కి చేరుకున్నారు. ముందుగా మిథిలాని తన క్లాస్లోకి పంపించి తను స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ అలాగే పాపది తనది లంచ్ బాక్స్ కూడా అక్కడే పెట్టేసి క్లాస్ రూమ్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే తన మొబైల్ మోగింది. అయ్యో దీన్ని సైలెంట్లో పెట్టలేదు కదా అని మొబైల్ తీసుకొని లిఫ్ట్ చేసేసరికి హలో అక్క అని కృతిక వాయిస్ వినిపించింది. కృతి ఎలా ఉన్నావే, ఈ మధ్య ఫోన్ చేయడం లేదు, బాబు ఎలా ఉన్నాడు? వైభవ్ అత్తయ్య మావయ్య అందరూ బాగున్నారా అని అడిగింది అవంతిక చాలా సంతోషంగా. ఎక్కడ అక్క, ఏదో మీటింగ్ ఉందని చెప్పి మీ మరిది గారు నన్ను బాబును కూడా అమెరికా తీసుకెళ్లారు. ఇదిగో నిన్న నైట్నే వచ్చాం ఇంటికి, అందుకే రాగానే నీకు కాల్ చేస్తున్నా. అక్కడ సరిగ్గా సిగ్నల్స్ లేవక్క, కాల్ చేద్దామంటే. ఎలా ఉన్నావు నువ్వు? బుజ్జి తల్లి బాగుందా? ఏం చేస్తున్నారు? స్కూల్కి వెళ్ళిపోయారా అప్పుడే అని అడిగింది కృతిక. కృతిక మాట్లాడుతూ ఉంటే హలో మమ్మీ, నేను మాట్లాడతాను పెద్ద మమ్మీతో అని కృతిక కొడుకు వాయిస్ వినిపించగానే కృతి వాడికి ఫోన్ ఇవ్వవే నేను మాట్లాడతాను అని, నాన్న విష్ణు ఎలా ఉన్నావు కన్నా అని అడిగింది అవంతిక. నేను చాలా బాగున్నాను పెద్ద మమ్మీ, నువ్వెలా ఉన్నావు? అక్క ఎలా ఉంది? ఎప్పుడు వస్తావు నువ్వు నా దగ్గరికి? నేను ప్లేన్ బొమ్మ కొనుక్కున్నాను తెలుసా, అక్కడ ఊరిలో ఇంకా అక్కకు కూడా తీసుకొచ్చాను ఫుల్గా బొమ్మలు. నువ్వు అక్కని తీసుకొని ఇక్కడికి రా, అక్క నేను బొమ్మలతో ఆడుకుంటాము అని చెప్పాడు వాడు బుజ్జి బుజ్జి మాటలతో. అయ్యో నా బంగారు కొండ, అక్క కోసం బొమ్మలు తెచ్చాడా? నేను రావడం కాదు కానీ మీరే ఇక్కడికి రండి, మీ డాడీని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పరా నాన్న మీ మమ్మీని నిన్ను అని అంది అవంతిక. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ, బాయ్.